Yeah, hello, hi guys. Welcome to YCC Yojit Cricket Chat. నేను మీ సాయి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. అండ్ మ్యాచ్ నెంబర్ 36 సండే 3:30 స్టార్ట్ ఇది కోల్కతాలో. ఇట్ ఈస్ ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్. ఆల్రెడీ వీళ్ళు ఒక మ్యాచ్ ఆడారు, మన రిజల్ట్ కూడా చూసాం ఏం జరిగిందో. రెండు టీమ్స్ కూడా రెండు ఎక్స్ట్రీమ్స్లో ఉన్నాయి. వాళ్ళేమో సెకండ్ పొజిషన్లో ఉన్నారు, వీళ్ళేమో ఆల్మోస్ట్ 10th పొజిషన్లో ఉన్నారు. చూద్దాం. కేకేఆర్ ప్లేడ్ 6 మ్యాచెస్, 4 నెగ్గారు వీళ్ళు. ఎస్ఆర్హెచ్ మీద, ఆర్సీబీ మీద, డీసీ మీద, ఎల్ఎస్జి 4 నెగ్గారు వీళ్ళు. 2 దే లాస్ట్, సిఎస్కే అండ్ ఆర్ఆర్. వాళ్ళు సెకండ్ పొజిషన్లో ఉన్నారు. ఆర్సీబీ 7 నెగ్గింది, 1 నెగ్గింది, 6 ఓడింది. 1 పంజాబ్ మీద నెగ్గింది అండ్ సిఎస్కే మీద, కేకేఆర్ మీద, ఎల్ఎస్జి మీద, ఆర్ఆర్ మీద, ఎంఐ మీద, ఎస్ఆర్హెచ్ మీద 6 దే లాస్ట్. దే వర్ ఇన్ 10th పొజిషన్. ఆర్సీబీ ఆల్మోస్ట్ 5 మ్యాచ్లు 5 మ్యాచెస్ కంటిన్యూస్గా ఓడిపోయారు అండ్ ట్రాట్. వాళ్ళు ఆ జింక్స్ని బ్రేక్ చేయాలి, అదర్వైజ్ ఇట్ విల్ బీ ఈవెన్ వర్స్ట్ ఫర్ దెమ్. కేకేఆర్ అండ్ ఆర్సీబీ ఒక హాట్ రైవల్రీ ఉండేది, బట్ అది స్వీట్గానే మారింది లాస్ట్ మ్యాచ్లో. నథింగ్ హాట్ హ్యాపెండ్. అండ్ ఆల్రెడీ మనం ఇయర్ చూసాం, ఒక మ్యాచ్ జరిగింది వీళ్ళిద్దరికి. ఒకసారి ఆ మ్యాచ్ గుర్తు చేసుకుందాం. అండ్ కేకేఆర్ వన్ ఇట్ విత్ 7 వికెట్స్. భయంకరంగా నెగ్గింది అది కేకేఆర్ విత్ బిగ్ మార్జిన్. ఆర్సీబీ బ్యాటెడ్ ఫస్ట్ ఆ మ్యాచ్లో, స్కోర్డ్ 182. అగైన్ ఇట్ ఈస్ విరాట్ కోహ్లీ హూ ప్లేడ్ మ్యాసివ్ నాక్. 59 balls 83. సూపర్బ్ నాక్ ఫ్రమ్ కోహ్లీ. అండ్ ఆ మ్యాచ్ క్యామరూన్ గ్రీన్ కాస్త ఆడాడు అబ్బా మొత్తానికి. ఒక 21 బాల్లో 33 రన్లు కొట్టాడు. మ్యాక్స్వెల్ ప్లేడ్ వెల్, కాస్త 19 balls 28. ఈ మ్యాచ్ చిన్నస్వామిలో జరిగినట్టుంది. వీళ్ళిద్దరూ కాస్త కాంట్రిబ్యూట్ చేసిన మ్యాచ్ ఇది ఒక్క మ్యాచ్లోనే గ్రీను, మ్యాక్స్వెల్ కాస్త కాంట్రిబ్యూట్ చేశారు. రజత్ వడేడార్ ఫెయిల్ అయ్యాడు, అనుజ్ రావత్ ఫెయిల్ అయ్యాడు ఈ మ్యాచ్లో. అండ్ కార్తీక్ చివరిలో ఒక 8 balls 20. మొత్తానికి 182 పెట్టారు. 182 చిన్నస్వామి మీద అసలు ఎలా సరిపోద్ది? ఇట్స్ నాట్ అసలు పీనట్స్. అది 180, 190 అనేది సరిపోదు చిన్నస్వామి మీద. స్టాక్ని గట్టిగా కొట్టారు ఆ మ్యాచ్లో. 4 overs 47. హర్షిత్ రాణా బౌల్డ్ వెల్, 39 for 2. రసుల్ బౌల్డ్ రసుల్ క్వార్టర్ కంప్లీట్ చేశాడు. 4 overs 29 for 2. గుడ్ బౌలింగ్ ఫ్రమ్ రసుల్. స్పిన్నర్స్ని గట్టి కొట్టారు. స్పిన్నర్స్ 6 overs 60 కొట్టారు. స్పిన్ ఇస్ ఆబ్వియస్లీ ఇట్ విల్ నాట్ వర్క్. చిన్నస్వామిలో ఒక స్పిన్నర్ బాగా బౌల్ చేశాడు అంటే ఇట్ ఈస్ యజ్వేంద్ర చహల్ ఒక్కడే చిన్నస్వామి లాంటి గ్రౌండ్లో కూడా వికెట్స్ తీసేవాడు, రన్స్ కంటైన్ చేసేవాడు. సో అలాంటి చహల్ని కూడా వాళ్ళు వదిలేశారు. అండ్ అది మనం ఏం చేయలేం అది. అండ్ కేకేఆర్ జస్ట్ 186ని 17 overs కొట్టి పడేశారు. ఫిల్స్ దే గాట్ వెరీ గుడ్ ఓపెనింగ్. సాల్ట్ ఒక 30. సునీల్ నరేన్ ఎక్కడే ఫామ్లోకి వచ్చాడు. ఈ మ్యాచ్ నుంచే సునీల్ నరేన్ కంప్లీట్గా చేంజ్ అయ్యాడు. నరేన్ ఒక 47, వెంకటేష్ అయ్యర్ ఒక 50, శ్రేయస్ అయ్యర్ 39. అందరూ కూడా చాలా క్విక్గా ఆడారు. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ఆర్సీబీ బౌలర్స్, అందరూ కూడా సమర్పించుకున్నారు. సిరాజ్ 3 overs 46 for none. సిరాజ్ ప్లేసే పోయింది ప్లేయింగ్ 11లో. ఎస్ దయాల్ 4 overs 46 for 1. ఒక్క వైశాఖ్ విజయ్ కుమార్ ఒక్కడే కాస్త బాగా ఆడాడు, 23 for 1. మిగతా వాళ్ళు అందరూ కూడా సమర్పించారు. అల్జారీ జోసెఫ్ అయితే ఇంక మరీ ఘోరం, 2 overs 34. సో ఇది ఆ మ్యాచ్. కేకేఆర్ has won. ఒకసారి వీళ్ళిద్దరు హెడ్ టు హెడ్ చూస్తే ఇట్ ఈస్ 33 మ్యాచెస్ జరిగినాయి. కేకేఆర్ 119 ఇంక్లూడింగ్ ఈ సీజన్ మ్యాచ్తో కలిపి. కేకేఆర్ 119, ఆర్సీబీ వాజ్ at 14. బెంగళూరు హైయెస్ట్ స్కోర్ వచ్చేసి కేకేఆర్ మీద 213 అండ్ లోయెస్ట్ స్కోర్ 49. కేకేఆర్ హైయెస్ట్ స్కోర్ ఆన్ ఆర్సీబీ ఈస్ 222 అండ్ లోయెస్ట్ స్కోర్ వచ్చేసి 84. ఆర్సీబీ లోయెస్ట్ స్కోర్ ఇదే 49. ఇది ఎవరైనా బ్రేక్ చేస్తారేమో అని చూస్తున్నారు ఆర్సీబీ ఫ్యాన్స్ ఆశగా. ఆ 49 కన్నా తక్కువ ఎవరైనా ఆల్అవుట్ అవుతారా అని. బట్ సంవత్సరాల తరబడి అది మటుకు బ్రేక్ అవట్లా. ఆర్సీబీ హైయెస్ట్ స్కోర్ బ్రేక్ అయిపోయింది, ఒకసారి కాదు 3 సార్లు బ్రేక్ అయిపోయింది. ఇది మటుకు బ్రేక్ అవ్వట్లేదు. 2023 లాస్ట్ ఇయర్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఇట్ ఈస్ ఆల్సో 1-1.
వాళ్ళు మ్యాచ్ నెగ్గారు, వీళ్ళు మ్యాచ్ నెగ్గారు. అండ్ కేకేఆర్ ప్లేయింగ్ 12 చూద్దాం. కేకేఆర్ ప్లేయింగ్ 12 దే వోంట్ చేంజ్ దేర్ ప్లేయింగ్ 12 ఐ ఫీల్. వాళ్ళు లాస్ట్ మ్యాచ్ ఓడిపోయారు ఆర్ఆర్ మీద, బట్ దే హ్యాడ్ డన్ వెల్. వాళ్ళు బాగానే కంట్రోల్ చేశారు. బట్ ఇట్ ఈస్ బట్లర్ హీరోయిక్స్. ఈజ్ ఎ మాస్టర్. బట్లర్ ముందు వాళ్ళు ఆగలేకపోయారు కానీ. సో బట్ కేకేఆర్ ప్లేడ్ వెల్ లాస్ట్ మ్యాచ్ కూడా. వాళ్ళ బౌలర్స్ కొంచెం ఎక్స్పెన్సివ్ అయ్యారు. అఫ్ కోర్స్ డెత్ ఓవర్స్లో అవుతారు బట్లర్ లాంటి వరల్డ్ క్లాస్ ప్లేయర్ ఉన్నప్పుడు. ఫిల్ సాల్ట్, సునీల్ నరేన్, రఘువంశీ ప్లేడ్ వెల్ లాస్ట్ మ్యాచ్. కేకేఆర్ టీంతో ప్రాబ్లం ఏమంటే అయితే సాల్ట్ ఆడుతున్నాడు, నరేన్ మంచి స్టార్ట్స్ ఎత్తున్నారు, రఘువంశీ సపోర్ట్ ఇస్తున్నాడు. తర్వాత ఈ శ్రేయస్ అయ్యర్ కానీ, వెంకటేష్ అయ్యర్, రింకు చివరిలో వచ్చి, రింకు కూడా తన యూజువల్ బెస్ట్లో లేడు. రసుల్, రమన్దీప్ వీళ్ళందరూ కూడా ఫెయిల్ అవుతున్నారు. రసుల్ ఒక మ్యాచ్ ఆడాడు, తర్వాత మళ్ళీ ఫెయిల్ అవుతున్నాడు. ఇది వీళ్ళతో ప్రాబ్లం ఉంది. నరేన్ ఆడుతున్నాడు పైన, కింద రింకు, లేకపోతే తప్పితే రసుల్, అంతే. మిగతా వాళ్ళందరూ కూడా దే ఆర్ నాట్ కాంట్రిబ్యూటింగ్. మరి నితీష్ రాణా వస్తాడేమో చూడాలి. సో సాల్ట్, నరేన్, రఘువంశీ, శ్రేయస్ అయ్యర్, వెంకటేష్ అయ్యర్, రింకు, రసుల్, రమన్దీప్, స్టాక్ లాస్ట్ మ్యాచ్ చాలా ఎక్స్పెన్సివ్ అయ్యాడు. వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా, వైభవ్ అరోరా. మనకి కేకేఆర్ అంత స్ట్రాంగ్గా కనపడుతుంది కానీ ఒక్కసారి మనం డీప్గా చూస్తే వాళ్ళ బ్యాటింగ్ అంత ఏం లేదు. ఒక్కసారి నరేన్ కనుక త్వరగా అవుట్ చేస్తే డెఫినెట్గా వాళ్ళు ప్రెషర్లో పడతారు. అండ్ ఆర్సీబీ వీళ్ళు ఎన్ని ట్రై చేస్తారు. సిరాజ్ని పక్కన పెట్టారు, మ్యాక్స్వెల్ని, గ్రీన్ని పక్కన పెట్టారు, విల్ జాక్స్ని తీసుకొచ్చారు. బట్ విల్ జాక్స్ 2 మ్యాచ్లు ఫెయిల్ అయ్యాడు. బట్ విల్ జాక్స్ ఈజ్ క్యాపబుల్, తను చాలా టాలెంటెడ్, ఈజ్ ఎ బిగ్ హిటర్, హ్యూజ్ హిటర్. సో విల్ జాక్స్ని మనం తక్కువ అంచనా వేయడానికి లేదు. సో వీళ్ళు కూడా ఇదే ప్లేయింగ్ 12 ఉంటుందేమో. విరాట్ కోహ్లీ, ఫ్యాఫ్, విల్ జాక్స్, రజత్ పటిడార్. ఈ సౌరవ్ చౌహాన్ ఎందుకు ఆడుతున్నారబ్బా నాకు అర్థం కాదు. సౌరవ్ చౌహాన్ బదులు అనుజ్ రావత్ని మీరు టీంలో పెట్టుకోండి, ఇంకో శ్రేయాన్స్ బ్రహ్దేశ్ అని ఆడించవచ్చు కదా. సౌరవ్ చౌహాన్ని రీప్లేస్ చేస్తే బెటర్. దినేష్ కార్తిక్, మహిపాల్ లోమ్రోర్, వైశాఖ్ విజయ్ కుమార్, రేస్ టోప్లే, లాకీ, యష్ దయాల్. రేస్ టోప్లేని వాడారు, లాకీ ఫర్గూసన్ వాడారు, అల్జారీ జోసఫ్ని వాడారు. ఇంకా టామ్ కర్న్ ఒక్కడే ఉన్నాడు ఫారినర్స్లో ఇంకా యూజ్ చేయని వాళ్ళు. నేను ఆర్సీబీ గురించి కొంచెం నెక్స్ట్ హాఫ్ వే స్టేజ్ రివ్యూస్ చేస్తాను, అప్పుడు మాట్లాడతాను. అండ్ స్టాట్స్ చూస్తే ఆర్సీబీ, విరాట్ కోహ్లీ ఎప్పుడు చెప్పేదే, కొత్త ఏం లేదు. ఇట్ ఈస్ విరాట్ కోహ్లీ విత్ 361 runs with a strike rate of 147 at an average of 72 with a century and 2 half centuries. Superb batting from Virat Kohli. విరాట్ కోహ్లీ తర్వాత ఫ్యాఫ్ 232 7 మ్యాచెస్. లాస్ట్ ఇయర్ అసలు ఫ్యాఫ్ ఏ రేంజ్లో ఉన్నాడు, ఆల్మోస్ట్ 700 runs కొట్టాడు ఫ్యాఫ్. ఇప్పుడు 7 మ్యాచ్లు అయిపోయినాయి, 232 విత్ ఎ స్ట్రైక్ రేట్ ఆఫ్ 154. అండ్ దినేష్ కార్తిక్ ఈస్ ప్లేయింగ్ రియల్లీ వెల్. చాలా బాగా ఆడుతున్నాడు దినేష్. 6 innings-లో 226 runs. అసలు దినేష్ కార్తిక్ స్ట్రైక్ రేట్ ఎవరు ఎక్స్పెక్ట్ కూడా చేయరు. 205 205 స్ట్రైక్ రేట్స్తో ఆడుతున్నాడు దినేష్ కార్తిక్. క్లాసన్, హెడ్ అండ్ అభిషేక్ శర్మకి కూడా 200 లేదు, 200 కన్నా కొన్ని పాయింట్స్ తక్కువ ఉంది. బట్ దినేష్ కార్తిక్ స్ట్రైక్ రేట్ ఇస్ 205. 18 sixes కొట్టాడు, 16 fours. సో దినేష్ కార్తిక్ తన ప్రాణం పెడుతున్నాడు కానీ ఇట్స్ నాట్ వర్కింగ్. టాప్ ఆర్డర్లో ఎవరు ఆడినప్పుడు ఎలా వర్క్ అవుద్ది, అసలు ఇంపాసిబుల్ అది. అండ్ ఆర్సీబీ బౌలర్స్ గురించి మనం మాట్లాడుకోవడమే మంచిదేమో, ఇట్ ఇస్ అనవసరం వాళ్ళ గురించి మాట్లాడడం. వాళ్ళ బెస్ట్ బౌలర్ ఎవరో తెలుసా, యష్ దయాల్. 6 matches 5 wickets. 6 మ్యాచ్ల్లో 5 wickets తీసినాడు వాళ్ళ బెస్ట్ బౌలర్ విత్ అన్ ఎకానమీ ఆఫ్ 9. ఆర్సీబీ బౌలింగ్ గురించి నేనేం మాట్లాడను. అండ్ హూ హ్యాస్ మోర్ విన్నింగ్ ఛాన్సెస్ సమ్హౌ ఐ ఫీల్. టీం పరంగా చూస్తే ఇద్దరు కొంచెం ఆర్సీబీ బౌలర్స్ కన్నా కొంచెం ఎఫర్ట్ పెడితే కేకేఆర్ బ్యాట్స్మెన్స్ని రిస్ట్రిక్ట్ చేయొచ్చు. నరేన్ని త్వరగా వికెట్ తీస్తే మిగతా వాళ్ళు అంత అగ్రెసివ్ ఏమి ఉండరు. సో ఆర్సీబీ హ్యాజ్ ఎ ఛాన్స్. ఒకవేళ టాస్ వాళ్ళు నెగ్గి వాళ్ళ ఫేవర్లో బౌలింగ్ తీసుకుని ఏదైనా చేస్తే నెగ్గే ఛాన్స్ ఉంది ఆర్సీబీకి. బట్ కేకేఆర్ మనం రూల్ అవుట్ చేయలేం.
సో కేకేఆర్ హ్యాస్ మోర్ విన్నింగ్ ఛాన్స్ ఐ ఫీల్, అన్లెస్ ఆర్సీబీ ఏదైనా అవుట్ ఆఫ్ ద బాక్స్ చేస్తే. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ ఆర్సీబీ అండ్ ఆల్ ది బెస్ట్ కేకేఆర్. And thank you so much. Please like, share and subscribe if you like my content. Thank you.